ఓకే. ఈ దగ్గు పరిచయం తరచుగా ఎవరికి వస్తుంది? వృద్ధులకు వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి వస్తుంది, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి వస్తుంది, గుండెకి స్టెంట్లు వేసుకున్న వారికి, గుండెకి ఆపరేషన్ చేయించుకున్న వారికి, మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి, స్టెరాయిడ్లు వాడుతున్న వారికి, బక్కగా ఉన్నవారికి, బరువు తక్కువగా ఉన్నవారికి, బరువు బాగా ఎక్కువ ఉన్నవారికి, ఈ ప్రత్యేక వర్గాలకు ఈ దగ్గు పరిచయం వచ్చే అవకాశం. ఎందుకంటే మన రోగ నిరోధక వ్యవస్థ మన రక్తంలో ఉండే తెల్ల కణాలే. మన మన శరీరంలో ఉండే తెల్ల కణాలు మనల్ని కాపాడే సిపాయిలు. ఓకే. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి శత్రువులు ప్రవేశించగానే తెల్ల కణాలు రంగంలో దిగుతాయి, యుద్ధానికి సంసిద్ధత వ్యక్తపరుస్తాయి. వెళ్ళి ఆ తెల్ల కణాలు వెళ్ళి ఆ బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగస్ని చంపేస్తాయి. మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంది, ఆ తెల్ల కణాలు కూడా వీక్గా ఉంటాయి. అంటే మన సిపాయిలు సరిగా పనిచేయట్లేదు, వెళ్ళాయి, ఓడిపోయినాయి. ఓడిపోయి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మన మీద ప్రాబల్యం పొంది మనల్ని కబలించి శరీరంలో ప్రవేశించి దగ్గు పరిచయం వ్యాధులు వచ్చేటట్టు చేస్తుంది. ఓకే. మన రోగ వినిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పౌష్టికాహారం, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కేవలం అన్నం తినటమే కాదు, మన వాళ్ళు అన్నంలో ఇంత కూర వేసుకోవాలి.